రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రజలకు మరింత సమర్థవంతమైన పారదర్శకమైన సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ డీజీపీ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు, ఎస్హెచ్ఓలు హాజరయ్యారు. సీసీటీఎన్ఎస్, విజిబుల్ పోలీసింగ్, ఫీల్డ్ విజిట్స్, పోలీస్ స్టేషన్ల తనిఖీలు, వాహనాల తనిఖీలు, నార్కోటిక్స్ నియంత్రణ, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, కేసుల దర్యాప్తు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా విజిబుల్ పోలీసింగ్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీ సూచించారు. ప్రతి పోలీస్ అధికారి ప్రజలతో మమేకమై పనిచేయాలని, యూనిట్ అధికారులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లను క్రమం తప్పకుండా సందర్శించి అక్కడ పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని డీజీపీ ఆదేశించారు. ఫీల్డ్ విజిట్స్ వల్ల స్థానిక సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో విజిటింగ్ అవర్స్ను తప్పనిసరిగా అమలు చేయాలని, క్యాంప్ ఆఫీస్ విధానానికి బదులుగా అధికారులు తమ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని డీజీపీ స్పష్టం చేశారు. కొంతమంది పోలీస్ అధికారుల పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. భూ వివాదాల వంటి సివిల్ వ్యవహారాల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకోరాదని ఆదేశించారు. సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు ప్రచారాలు, పుకార్లపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.